వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు నేను ద వారియర్ టైటిల్ డిజైన్ ఎలా చేయాలో చూపిస్తాను. కావాల్సిన అసెట్స్ అన్ని నేను కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేట్ ఎందుకు, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ ఒక స్టాండర్డ్ డాక్యుమెంట్ క్రియేట్ చేసుకోవాలి. 1920x1080. మనకు కావాల్సిన టైటిల్ టైప్ చేసుకోవాలి, ద వారియర్. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఒరిజినల్ టైటిల్లో డబ్ల్యూకి అండ్ ఏకి స్పేసింగ్ అంత ఉండదు, సో తక్కువ ఉంటుంది. కాబట్టి కొంచెం టెక్స్ట్ టూల్ సెలెక్ట్ చేసుకొని ఆల్ట్ ప్రెస్ చేసి ఆ స్పేసింగ్ అనేది తగ్గించేయచ్చు. ఆల్ట్ ప్రెస్ చేసి లెఫ్ట్ యారో ప్రెస్ చేస్తే స్పేసింగ్ అనేది తగ్గిపోద్ది. అండ్ ద వారియర్కి స్పేసింగ్ ఎంత ఉందో అది కూడా తగ్గించేసుకుంటే ఓకే. ఈ టైటిల్లో ఈ లాస్ట్ ఆర్తో మనకు పెద్దగా పనేం లేదు, సో డిలీట్ చేసేద్దాం, తర్వాత యూజ్ చేద్దాంలే. ఓకే, ఇప్పుడు మనకు టెక్స్చర్ కావాలి. మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫోల్డర్లో మీకు 3 ఫైల్స్ ఉంటాయి. అందులో గోల్డ్ టెక్స్చర్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ టెక్స్చర్ మన మెయిన్ టైటిల్కి మాత్రమే క్లిప్ అవ్వాలి. సో లేయర్ని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి క్లిప్పింగ్ మాస్క్ అప్లై చేయండి. అండ్ ఇప్పుడు టెక్స్చర్ కొంచెం లుక్ కావాలంటే మనం గ్రేడియంట్ అప్లై చేయాలి. సో టెక్స్ట్ లేయర్ని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేస్తే మీకు బ్లెండింగ్ ఆప్షన్స్ వచ్చేస్తుంది. అందులో గ్రేడియంట్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ సెట్టింగ్స్ని నేను ఆల్రెడీ ట్రై చేశాను, మీకు కావాలి అనుకుంటే ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు. ఇప్పుడు 2 లేయర్స్ని గ్రూప్ చేసుకుందాం, జస్ట్ ఫస్ట్ సింప్లిసిటీ. ఇప్పుడు ఈ గ్రూప్ లేయర్ని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి మనం బ్లెండింగ్ ఆప్షన్స్ అందులో ఇన్నర్ గ్లో అప్లై చేయాలి. నేను యూజ్ చేసిన సేమ్ సెట్టింగ్స్ అన్నా యూజ్ చేయండి, లేదంటే మీ ఇష్టం, ఎక్స్పెరిమెంట్ అన్నా చేయండి, అది మీ ఇష్టం. ఇప్పుడు మీకు నేను ఇచ్చిన డౌన్లోడ్ ఫైల్స్లో ఇంకో టెక్స్చర్ ఉంది కదా, అది యూజ్ చేసే టైం వచ్చేసింది. లెట్స్ ఇంపోర్ట్ ఇట్. సిమిలర్ లైక్ ప్రీవియస్ టెక్స్చర్, స్కేల్ అండ్ రీసైజ్ని చేసుకుందాం. అండ్ ఈ లేయర్ని సెలెక్ట్ చేసుకొని ఈ 2 లేయర్స్ మధ్యలో మనకు చిన్న ఆరో కనిపిస్తుంది కదా, ఆ ఆరోని క్లిక్ చేస్తే ఆ టెక్స్చర్ అనేది మనకు ఈ టెక్స్ట్ లేయర్కి క్లిప్ అయిపోతుంది అనమాట. ఈ వైట్ కొంచెం బాగాలేదు కదా, సో let's select the blending modes and change it to multiply. So all set. Still image ఇంకా యాడ్ చేయలేదు. మీకు డౌన్లోడ్ చేసిన ఫోల్డర్లో ఇంకో ఇమేజ్ ఉంది కదా, స్టిల్ ఇమేజ్, అది ఇంపోర్ట్ చేసుకోవాలి. ఈ ఓలో పెట్టాలి అనమాట. సో మనకు కావాల్సిన టైటిల్ 50% అయిపోయింది. ఇప్పుడు మీరు చూసినట్టయితే టైటిల్ స్మూత్గా ఉంది, మనకు రఫ్ అండ్ ఎడ్జ్ రఫ్గా ఉండాలి, కొంచెం స్టైలిష్ లుక్లో. సో దానికి మనం మన మెయిన్ లేయర్ ఏదైతే ఉందో ఆ లేయర్ని సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ క్లిక్ ఆ లేయర్ మీద క్లిక్ చేస్తే మనకు సెలెక్షన్ వచ్చేస్తుంది. ఆ సెలెక్షన్తో మనము ఒక మాస్క్ క్రియేట్ చేసుకోవాలి. మన గ్రూప్కి మాస్క్ క్రియేట్ చేసుకోవాలి. ఆ మాస్క్ని సెలెక్ట్ చేసుకొని ఓన్లీ మాస్క్, నాట్ గ్రూప్, మాస్క్ని సెలెక్ట్ చేసుకొని ఫిల్టర్స్లో ఫిల్టర్స్ గ్యాలరీ, ఫిల్టర్స్ పైన మెన్యూలో ఫిల్టర్స్ ఉంటుంది, ఫిల్టర్స్లో ఫిల్టర్ గ్యాలరీ క్లిక్ చేస్తే మీకు బ్రష్ స్ట్రోక్స్లో స్ప్లాటర్ అని ఆప్షన్ వస్తుంది. ఆ స్ప్లాటర్స్ ఆప్షన్స్ని మీరు ఎలా కావాలంటే అలా ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు అనమాట. సో మీరు ఎంత ఎక్కువ మూవ్ చేస్తే స్లైడర్స్ని అడ్జస్ట్ చేస్తే మీకు అలాంటి రఫ్ ఎడ్జెస్ వస్తాయి అనమాట. సో మీరు ప్రజెంట్ ఈ టైటిల్ కావాలనుకుంటే ఈ ఫాలోయింగ్ సెట్టింగ్స్ని యూజ్ చేయండి. ఒకవేళ ఈ సెట్టింగ్స్తో మీరు ఏమైనా క్రియేట్ చేసి ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి.
మన ఆర్ దగ్గరికి వెళ్తాం. సో స్టార్టింగ్లో చెప్పాను కదా ఆర్తో పెద్దగా పని ఏం లేదని. సో ఇప్పుడు ఆ పని వచ్చిందనమాట. సో ఈ లేయర్, ఈ గ్రూప్ ఏదైతే ఉందో మనకు డూప్లికేట్ చేసుకోవాలి. Ctrl+J డూప్లికేట్ చేసుకొని ఆ ఆర్ లేయర్ని మాత్రం సెలెక్ట్ చేసుకొని రిమైనింగ్ మొత్తం మనకు అవసరం లేదు, ఓన్లీ ఆర్ ఒక్కటే అవసరం. సో ఆ ఆర్ ఒకటి సెలెక్ట్ చేసుకొని ఇలా రెక్టాంగిల్ మార్కెట్ టూల్ ఉంది కదా ఈ టాప్లో, ఈ సెలెక్ట్ చేసుకొని ఆర్ వరకు మాత్రమే డ్రా చేసుకొని రిమైనింగ్ డిలీట్ చేసేయాలి. సో రిమైనింగ్ డిలీట్ చేయాలంటే సెలెక్షన్ని ఇన్వర్ట్ చేయాలి. సో సెలెక్ట్ మెన్యూలో ఇన్వర్ట్ అనే ఆప్షన్ ఉంటుంది, ఇన్వర్ట్ క్లిక్ చేస్తే ఇన్వర్ట్ అయిపోతుంది. అండ్ ఆల్ట్ బ్యాక్ స్పేస్ ప్రెస్ చేస్తే మీకు అదంతా రిమూవ్ అయిపోతుంది. అండ్ మేక్ ష్యూర్ అది బ్లాక్ అండ్ వైట్ ఉందా లేదా చూసుకోండి, మీ ఫోర్గ్రౌండ్ అండ్ బ్యాక్గ్రౌండ్. సో ఆర్ ఓకే, కానీ మెయిన్ టైటిల్లో ఆర్లో వైట్ అండ్ రెడ్లో కూడా ఉంటుంది కదా. సో ఇప్పుడు సాలిడ్ కలర్ లేయర్ అనేది ఒకటి క్రియేట్ చేసుకోవాలి. ఈ లేయర్ని కలర్లో పెట్టి ఈ లేయర్ని సెలెక్ట్ చేసుకొని కలర్ వైట్లో ఆల్రెడీ తీసుకున్నాం కాబట్టి కలర్ బ్లెండింగ్ మోడ్లో పెట్టేసుకోవాలి. సో అది మనకు గ్రే షేడ్ వస్తుంది, కానీ గ్రే షేడ్ని కొంచెం వైట్లో తీసుకురావాలి కాబట్టి లెవెల్స్ అప్లై చేసి కొంచెం బ్రైట్నెస్ ఇంక్రీజ్ చేసేస్తే మనకు ఆ టెక్స్చర్ అండ్ ఆ లుక్ ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ గ్రూప్ని ఉంది కదా ఆర్ గ్రూప్, 2 ఆర్లు కావాలి కాబట్టి ఇంకో ఆర్ గ్రూప్ని డూప్లికేట్ చేసి మెయిన్ ఆర్ కింద పెట్టేసి రీనేమ్ చేసేసుకున్నాం. ఇది వైట్ ఆర్ అండ్ ఇది రెడ్ ఆర్. సో రెడ్ ఆర్ని కొంచెం మూవ్ చేసుకొని ఇందులో వైట్ ఉంది కాబట్టి వైట్ని రిమూవ్ చేయాలి. సో ఇందులో ఆ వైట్ లేయర్ సాలిడ్ కలర్ ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసుకొని రెడ్ కలర్ని ఫిల్ చేస్తాం. అండ్ ఇప్పుడు బ్లెండింగ్ మోడ్ నేను మల్టిప్లై పెడుతున్నాను. మనకు టెక్స్చర్ అయితే ఆల్మోస్ట్ వచ్చేసింది. వైట్ ఆర్ సెలెక్ట్ చేసుకొని బ్లెండింగ్ ఆప్షన్స్లో మనకి ఇన్నర్ గ్లో అని అవసరం లేదు, ఇన్నర్ గ్లోది అవసరం లేదు. సో మనకు కావాల్సింది డ్రాప్ షాడో. సో అది డ్రాప్ షాడో సెలెక్ట్ చేసి స్క్రీన్ మీద ఉన్న సెట్టింగ్స్ని యూజ్ చేయండి, లేదంటే ఎక్స్పెరిమెంట్ చేయండి. ఎక్స్పెరిమెంట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ నథింగ్. మన వారియర్ టైటిల్ డిజైన్ ఈజ్ రెడీ. ఒకవేళ మీరు ఈ వీడియో ఇక్కడ వరకు చూస్తున్నట్టు అయితే థ్యాంక్ యూ సో మచ్. If you like my content, do like, share and subscribe to my channel. See you soon with a lot more new content and stay tuned to my channel. Thank you. Bye.